హలో ఎమిగోస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నేనైతే ఎప్పటి నుంచో ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలనుకున్నాను ఎన్నుకున్న ప్రతిసారి పెండింగ్ అయితూనే ఉంది బట్ ఈ రోజు అయితే ఎలా అయినా వెళ్ళాలని చెప్పి గట్టి సంకల్పంతో అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ మేము ఉంటున్న మా లొకేషన్ నుంచి ఇక్కడికి మాకు ఆల్మోస్ట్ 1 hour 40 minutes అయితే పట్టింది అండ్ ఈరోజు మాకు దేవుడి అనుగ్రహం బాగా గట్టిగా ఉన్నట్టుంది మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము జర్నీ అనేది చాలా టైర్డ్ ఫీల్ ఉంది మేము కానీ మెయిన్ ఎంట్రన్స్ అయితే చూసిన వెంటనే మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అండ్ మెయిన్ ఎంట్రన్స్లో మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని అయితే ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ 2 ways అయితే ఉన్నాయి అండ్ లెఫ్ట్లో మనకి కార్ పార్కింగ్ అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి 2-wheeler పార్కింగ్ అయితే ఉంటుంది అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ నేను మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను అండ్ నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు అనమాట మనకి స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇలా అయితే ఉంటుంది అండ్ ఈరోజు జనాలు చాలా ఎక్కువ అయితే ఉన్నట్టున్నారు బట్ ఎలా అయినా మీకు అంతా చూపిస్తాను అండ్ స్టార్టింగ్ మనకి బ్రహ్మరథంతో అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ద్వారపాలకుల్లా అయితే కనిపిస్తారు దశావతార మండపాలకి ఇక్కడ దశావతార మండపాలకు ఎదురుగా మనకి స్వామివారి పాదాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారి పాదాలు 4 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాయి దశావతార మండపాలు అంటే స్వామివారి దశ అవతారాల ప్రతీకగా ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట అండ్ మనకి ఈ దశావతార మండపంలో ఒక్కొక్క మండపంకి ఎదురుగా ఒక్కొక్క అవతారం అయితే ఉంటుంది మత్స్య అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం నారసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం బుద్ధ అవతారం అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి మనకి కల్కి అవతారం ఈ దశావతార మండపాలలో మనకి 108 మెట్లు అయితే ఉన్నాయి ప్రతి మెట్టుకి పైన వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క నామాలను అయితే రాశారు మనం మెట్లు ఎక్కేటప్పుడు నామాలని చదువుకుంటూ ఎక్కొచ్చు అనమాట అప్పుడు మనకి 108 నామస్మరణ కూడా అయిపోతుంది అండ్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఈ మెట్లని ఈజీగా ఎక్కొచ్చు చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇక్కడ యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటున్నారు చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ ఉంది అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రం తగ్గదు అన్నట్లు కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ మనకి చాలా ఈరోజు సండే అవ్వడం వల్ల మనకి చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారు నేను మీకు వీలైనంత వరకు చాలా చూపించడానికి అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అని కూడా నాకు కమెంట్స్లో మీరు చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ చేసి మీకు పెట్టడానికి ట్రై చేస్తాను అయ్యో నేను లొకేషన్ చెప్పడం అయితే మర్చిపోయాను ఇది మనేపల్లి హిల్స్ భువనగిరిలో అయితే ఉంది హైదరాబాద్ అండ్ యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ ఇది మనేపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టించారు కాబట్టి మనేపల్లి హిల్స్ అని అయితే వచ్చేసింది ఇది 22 acresలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ టెంపుల్ అయితే మనకి ఓపెన్ చేసి 3 months అయినా అసలు రష్ ఏమాత్రం తగ్గలేదన్నమాట సో వీకెండ్స్లో అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి మాకు తెలియకైతే మేము వీకెండ్ సండే అయితే వచ్చేసాము అండ్ ఎవరైతే కొంచెం బాగా చూడాలి అనుకున్నప్పుడు అయితే మీరైతే వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోండి అండ్ మనమైతే ఆల్మోస్ట్ మనం 108 మెట్లు అయితే ఎక్కేసాము అండ్ ఇది లాస్ట్ కల్కి అవతారం అనమాట ఆల్మోస్ట్ మనం వైకుంఠ ద్వారానికి అయితే వచ్చేసాము ఇలా పైకి వచ్చిన తర్వాత చూస్తే మాకు చాలా షాక్ అనిపించింది కింద కన్నా పైన చాలా ఎక్కువ రష్ అయితే ఉంది అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట దేవుడి మహామండపానికి వెళ్ళడానికి అండ్ పక్కనే ఉన్న చిన్న మండపం ఉంది కదా అది వినాయక స్వామి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 50 rupees స్పెషల్ దర్శనం అని సర్వదర్శనం అని సేవ దర్శనం అని ఇలా ప్రతి దానికి అక్కడ మెన్షన్ చేసి ఉంటారు మనకి ఏ దర్శనం కావాలని అది సెలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే తీసుకుని స్పెషల్ దర్శనం 50 rupees అనమాట సో స్పెషల్ దర్శనం అని చెప్పి త్వరగా అయిపోయిద్దని మేము ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఇక్కడ ఏంటి అంటే 50 rupees అనేది మనకి పెద్ద లెక్కలేదనమాట జనాలకి చూడండి అసలు క్యూ చూసారు కదా అసలు మామూలుగా లేదు ఈ క్యూ చూసిన వెంటనే నాకైతే షాక్ వచ్చి నీరసం వచ్చి ఇప్పుడు అసలు మనం వెళ్ళగలమా ఈ క్యూలో అసలు 4 or 6 అయిపోయింది దర్శనం అనుకున్నాము మనము స్టార్టింగ్ మీకు చూపించాను కదా మెయిన్ మండపానికి ఎంట్రన్స్ దగ్గర స్టార్ట్ అయితే మనకి వెనక బ్యాక్ సైడ్ ఉన్న మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ క్యూ అంతా వచ్చేటప్పటికి మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసమే ఉంది దీనికన్నా సర్వదర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ అన్నిటికంటే సేవ దర్శనం చాలా బెటర్ ఎందుకంటే అది 4 వెళ్ళొచ్చు అండ్ ఒక లడ్డు ఇస్తారు ఫోటో ఫ్రేమ్ ఇస్తారు అండ్ స్వామివారి వస్త్రం కూడా ఇస్తారు అండ్ మనకి దర్శనం టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది స్ట్రైట్ వే ఉంటుంది ఒకటేసారి స్వామి దగ్గరికి 20 నిమిషాల్లో మనకి దర్శనం అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ద్వారంలో అయితే మనకి డిజేబుల్ పీపుల్ అండ్ ఓల్డ్ పీపుల్కి అయితే ఎంట్రీ ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రీ ధ్వజస్తంభం అయితే ఉంది ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట మనకి ఇక్కడ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది జనాలు ఇంత రద్దీగా ఉన్నప్పటికీ మనకి దర్శనం అనేది చాలా బాగా జరిగిందనమాట అండ్ లోపల ఫోన్ అయితే ఎలో లేదు నేను ఇవన్నీ మీకు చూపించాలని లోపలికి ఫోన్ అయితే తీసుకొచ్చాను డేర్ చేసి కొంచెం అండ్ మహామండపం స్వామివారి మహామండపానికి 4 వైపులా మనకైతే ఇలా చిన్న చిన్న మండపాలు ఉంటాయి స్వామివారికి ఏవైనా పూజలు భజనలు అలాంటివి చేస్తారనమాట అండ్ ఇక్కడ మనకి గుడికి కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయి ఓపెనింగ్
ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్. మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఉంటుంది. తర్వాత 2:30 నుంచి 9 వరకు ఉంటుంది. అండ్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ అయితే అసలు వావ్, సూపర్ అంటే సూపర్గా ఉంది. నైట్ టైం మనకు వచ్చేటప్పటికి స్వర్ణగిరి పేరుకు తగ్గట్టే స్వర్ణంలా మెరిసిపోతుందంట. మనం డే టైంలో వచ్చాం కాబట్టి మనకి ఇలా సిమెంట్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఇది స్వామివారి ఉత్సవ విగ్రహము. మనకి ఇక బయట మండపంలో అయితే పెట్టి ఉంచుతారు. ఇది స్వామివారి మహామండపము. అండ్ దీని పక్కనే మనకి కుడివైపున పద్మావతి అమ్మవారు ఉంటారు. అండ్ ఎడమ వైపున వచ్చేటప్పటికి ఆండాల్ అమ్మవారు అయితే ఉన్నారు. పక్కనే మనకి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అనే ఒక పలక అయితే కనిపిస్తుంది. ఇక్కడ చేతితో రాసి కోరికలు అయితే కోరుకోవాలి. బట్ ఇక్కడ అందరూ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. అండ్ దానికి పక్కన మనకి అద్దాల గది అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అందరూ కాయిన్స్ వేసి కోరికలు అయితే కోరుకుంటున్నారు. కాయిన్ ఉయ్యాల్లో అయితే పడాలంట. అండ్ నెక్స్ట్ చూపించబోయేది తప్పకుండా అయితే చూడండి, మిస్ కాకుండా. విమాన వెంకటేశ్వర స్వామి వారు మనకి గుడిలో నార్త్ సైడ్ ఉత్తర ద్వారంలో అయితే ఈ స్వామివారిని కొలువుంచుతారు. ఉత్తరం దిక్కున ఉన్న గోపురం అయితే ఖచ్చితంగా చూడండి, ఇది మనకు కనిపిస్తుంది. అండ్ నేను దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం ఒక ఫోటోషూట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నారు కదా, అక్కడైతే బావి ఉంది. ఆ బావిలో వాటరే స్వామివారి అభిషేకాలకు అయితే యూజ్ చేస్తారు. ఇంకా స్వర్ణగిరి అంతా కంప్లీట్గా కాలేదన్నమాట. సో ఇక్కడ మనకి రూమ్ స్టేస్ అలాంటివి కూడా చాలా అండర్ కన్స్ట్రక్షన్స్లో అయితే ఉన్నాయి. ఇది స్వామివారి కళ్యాణ మండపము. పైన 2 అంతస్తులు అయితే మనకి అన్నదాన సత్రం కిందగా ఉంటుంది. అండ్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఓపెనింగ్ స్టేజ్లో అయితే లేదు. చూడడానికి ఇలా అయితే ఏదో తంజావూర్ మనకి కనిపిస్తుంది అంటారు కదా, అలా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్వామివారి అన్నప్రసాదాలను అయితే స్వామివారి కళ్యాణ మండపానికి ఆపోజిట్లో అయితే నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణ మండపం అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అక్కడ కుదరదు కాబట్టి ఇక్కడ మనకి నిర్వహిస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రసాదం కింద మనకి కట్టె పొంగలి, చక్కెర పొంగలి అండ్ సాంబార్ రైస్ పెడుతున్నారు. పులిహోర కూడా పెట్టారు. మేమైతే మిస్ అయ్యామన్నమాట. అండ్ స్వామివారి ప్రసాదం తీసుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకొని మీకు ఇంకా లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి చూపించడానికి అని చెప్పి నేనైతే స్టార్ట్ అయిపోయాను. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము కాబట్టి ఎండ మామూలుగా లేదు, ఒక రేంజ్లో అయితే ఉంది. కానీ ఈ వ్యూలో అయితే టెంపుల్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సరే చలో పదండి, ఇంకా లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఇది స్వామివారి సమాచార కేంద్రం, ఇంకా దానికి సంబంధించిన ఆఫీసెస్ అయితే ఉన్నాయి. దానికి పక్కన మనకి స్వామివారి రథం అయితే కనిపిస్తూ ఉంది. రథోత్సవం జరిగినప్పుడు ఈ రథాన్ని యూజ్ చేస్తారంట. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. గుడికి చుట్టూ మనకి గ్రీనరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి కనిపిస్తున్న ఈ స్తూపం వచ్చేటప్పటికి మనేపల్లి వారి ప్రతీక. అండ్ ఇక్కడ మనకి నార్త్ సైడ్లో ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనమిస్తారు. 30 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహము. రథంతో 70 అడుగులు అనమాట. అండ్ కొండ భాగంలో కింద మనకి చాలా రూమ్స్ అయితే కనిపించాయి. మాకు వీటికి వే అయితే కనిపించలేదు, సో మేము అక్కడికి అయితే వెళ్ళలేదు. దానికి ఆపోజిట్లో మనకి ఒక గంట అయితే ఉంటుంది. చూసారు కదా, అసలు మామూలుగా లేదు. అది మనకు వచ్చేటప్పటికి కంచు గంట, 1700 kgతో చేసిన కంచు గంట అంట. ఈ రష్ అయితే మామూలుగా లేదు. అండ్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది, గంటని మనం 3 సార్లు అయితే కొట్టాలంట. సో ఇంత పెద్ద గంటని 3 సార్లు ఎవరు కొట్టగలరు చెప్పండి. అండ్ మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ కోరికలు అయితే తీర్చేసుకోండి. నేను ఈ గంటని కొట్టడానికి చాలా ట్రై చేశాను, కానీ ఈ జనాల్లో కనీసం నాకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది. మీరు ట్రై చేయండి. స్వర్ణగిరిలో మనకి ఈ స్పాట్ అయితే ఎవ్వరు అస్సలు మిస్ చేయరు, ఎందుకంటే అంత ఫేమస్ అయిందనమాట ఈ పార్టీకే. అండ్ ఇది మనకి స్టార్టింగ్లో దీపాల స్తంభం అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేటప్పటికి లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే ఉంటారు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి గరుడు అయితే ప్రతిష్ఠించబడ్డారు. అండ్ ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే మనకి 4 వేదాలకు ప్రతీకగా అయితే ప్రతిష్ఠించారనమాట. 4 సైడ్ల 4 వేదాలకి సంబంధించిన స్వామివారు అయితే ఉన్నారు. మనకి కోనేరు మధ్యలో అయితే జలనారాయణ దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ ఏకశిలా విగ్రహంతో ఈ జలనారాయణుడు అయితే చేశారంట. అండ్ స్వామివారు సూర్య భగవాన్ని చూస్తూ కాలు మీద కాలు వేసుకొని మనకైతే దర్శనం ఇస్తారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది స్వామివారి రూపం, చాలా అంటే చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ అనే స్మరణతో మనకి గుడి అంతా మారు మోగిపోతూ ఉంటుందన్నమాట. కోనేరుకి 4 వైపులా ఇలా 2 అంతస్తులుగా అయితే నిర్మించారు. ఎందుకంటే స్వామివారికి అభిషేకాలు జరిగినప్పుడు జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మర్చిపోకుండా గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ గుడిని చూడాలి అనుకుంటున్నారో కంప్లీట్గా వీకెండ్స్లో అయితే అస్సలు రాకండి. వీక్ డేస్లో మీకు కొంచెం ఫ్రీ చేసుకొని ఒక డే లీవ్ పెట్టినా పర్లేదు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు చక్కగా మనకి స్వామివారి దర్శనం జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది దర్శనం చేసుకున్న తర్వాత కూడా. ఓవరాల్గా మనకి టెంపుల్ వ్యూ అంటే ఈ కోనేరు వ్యూ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టు నేను ప్రతిదీ మీకు చూపించాను. అండ్ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో మాకు ఇక్కడ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డాన్స్ అయితే నిర్వహించడం చూసి ఆగిపోయామన్నమాట. మీరు కూడా డాన్స్ చూసి ఎంజాయ్ చేయండి.
Gagajano